మహాశివరాత్రిని పురస్కరించుకొని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తమ కోర్కెలు తీర్చే శివుడిని భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. అనంతపురంలోని శివకోటి ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి విశిష్టతను తెలుపుతున్న ఆలయ అర్చకులతో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివాలయాల్లో ఉదయం నుంచి కూడా భక్తుల తాకడి మొదలైంది. తమ భక్తి శ్రద్ధలతో భక్తులు పర్వాళ్ళు తొక్కుతూ శివాలయాలకు భక్తి శ్రద్ధలతో పూజించడానికి ఉదయం నుంచి కూడా ఉపవాస ప్రార్థనలతో పూజలు చేస్తున్నారు. ఈ యొక్క మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ యొక్క పూజలు కూడా మా అనంతపురం నడిబొడ్డున ఉన్నటువంటి శివకోటి ఆలయంలో ప్రత్యేక భక్తులు పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ శివాలయంలో నెలకొంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. సో ఆయన అడిగి ఈ యొక్క మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంటనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ యొక్క మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు? ఈ శివరాత్రిని అసలు ఈ శివరాత్రి జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటారు? శివాయే నమః. ఈ యొక్క ప్రతి మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రిలోకి 11 మాస శివరాత్రులు అయితే 12వది వచ్చేటువంటిది మాఘమాసంలో వచ్చేటువంటిది చతుర్దశితో కూడుకున్నటువంటి వచ్చేటువంటి మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ యొక్క శివరాత్రి రోజునే స్వామివారు లింగోద్భవ రూపాన్ని ఆవిర్భావం పొందినటువంటి దినమును కాబట్టి ఈ యొక్క దినాన్నే మహాశివరాత్రి పర్వదినంగా చేసుకుంటూ విశేషంగా స్వామివారిని ఆరాధన చేసుకుంటూ వారి దివ్య అనుగ్రహాన్ని పొందడానికి మనకి అనుగ్రహాన్ని అందించినటువంటి శుభదినమైనటువంటిది మాఘమాసంలో వచ్చేటువంటిది మహాశివరాత్రి అంటారు. అదేవిధంగా ఇప్పుడు మనం అందరూ చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రము అపురూపమైనటువంటిది, అతి విశిష్టమైనటువంటిది. శ్రీ 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 అప్పాస్వామివారు శ్రీ గురువులు అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయాన్ని శివపంచాక్షరి మంత్ర జపాన్ని 1,000,000 సార్లు పంచాక్షరి జపాన్ని అనుష్ఠానం చేసి ఒక మహారుద్రయాగం చేసి ఈ యొక్క శివక్షేత్రాన్ని ఒకే గర్భాలయంలో శివాశివులను ఇద్దరినీ కూడా ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఇక్కడ శివుడు వేరు అమ్మవారు వేరు అనేది లేకుండా శివుడిని ఆరాధిస్తే అమ్మవారిని ఆరాధించినట్లే అని చెప్పి, అదేవిధంగా అమ్మవారిని ఆరాధిస్తే శివారాధన ఫలితం కలుగుతుంది అని చెప్పడానికి ఈ యొక్క క్షేత్రం దేదీప్యమానంగా వెలుగుతూ ప్రసిద్ధి పొందుతూ ప్రతిష్ఠ చేయించబడినది. అదేవిధంగా ఇక్కడ అనంతపురంలో వెలిసినటువంటి ఈ యొక్క క్షేత్రంలో శివకోటిలో విశేషంగా వచ్చినటువంటి వారందరికీ కూడా విశేషమైనటువంటి కామ్యములు ఏదున్నా సరే స్వామి అమ్మవార్ల దయతో అనుగ్రహాన్ని అందిస్తూ వారి మనోవాంఛలు నెరవేరుతూ దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి అవుతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకునేసి తెల్లవారితో 6 గంటలకి ఒక యామ అభిషేకము, మరలా 9 గంటలకు ఒక అభిషేకము, 12 గంటలకు 3వ అభిషేకము, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి ప్రదోషకాలంలో ఒక అభిషేకము, మళ్ళీ 9 గంటలకి స్వామివారికి 9వ గంట యామ అభిషేకము, 9 గంటల నుంచి 12 గంటల లోపల స్వామివారికి ఈ శివకామేశ్వరి స్వామి మందిరంలో విశేషంగా కళ్యాణోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. అదేవిధంగా 12 గంటలకి లింగోద్భవ సమయమున శ్రీ గురువులు శ్రీ శ్రీ అప్పాస్వామి వారి స్వహస్తములతోనే ఇక్కడ స్వామివారికి విశేషంగా అమృత పాశుపత రుద్రాభిషేకములు, నవధాన్య అభిషేకములు చేసి బిల్వార్చన కార్యక్రమం చేస్తూ ఇదే విధంగా మరుసటి రోజు తెల్లవారం వరకు ఈ యొక్క దేవాలయము నిరంతరంగా తలుపులు తెరవబడి వచ్చినటువంటి భక్తులందరికీ దర్శనాన్ని ఇస్తూ దేదీప్యమానంగా కొంగు బంగారమే విలసిల్లుతూ విరాజిల్లుతూ ఉన్నది. ఈ యొక్క క్షేత్ర దర్శనం కూడా మనకు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. శుభం భూయాత్. ఇది ప్రస్తుతం నగరం నడిబొడ్డునటువంటి శివకోటి ఆలయంలో భక్తుల తాకిడితో మహాశివరాత్రి పూజలు ప్రత్యేకంగా నిర్వహించబడుతున్నాయి. గంటకు కూడా అభిషేకాలతో శివుణ్ణి ప్రత్యేక పూజల ద్వారా దేదీప్యమానంగా కొలుస్తూ ఉన్నారు. ఈ యొక్క విజువల్స్ని మనం ప్రస్తుతం శివకోటి ఆలయంలో చూడొచ్చు. ప్రస్తుతం భక్తుల తాకిడితో నగరంలో ఉన్నటువంటి శివాలయాలను కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, అనంతపురం శివాలయం నుంచి.